నేనున్నాను అని నీ దాపుకు వచ్చి నిన్ను పలుకరించి, నిన్ను ఆదరించి, నిన్ను ప్రేమించి, పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తిన ప్రభువు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంత గొప్ప దేవుని స్నేహం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి క్షేమకరంగా ఇంతవరకు ఆయనలో నడవగలుగుతూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువులో ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఆయన తాత్కాలికంగా కృప చూపేవాడు కాదు. అప్పటికప్పుడు మాత్రమే నేను ప్రేమించేవాడు కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అంటే అది మార్పు లేని ప్రేమ కదా. అది మారని ప్రేమ. ఆయన కృప తాత్కాలిక కృప కాదు, నిత్య కృప. అంటే ఆయన కృప నిత్యము నీతో నిలుచును. యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవుని వాక్యంలో ఎంత గొప్ప మాట అది. 103వ సంకీర్తనలో ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారి మీద. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప ఇప్పుడు నీపైనే కాదు, యుగ యుగాలు నీ సంతతి మీద, రాబోవు అన్నిటను, దినాలన్నిటను, సంవత్సరములన్నిటను ఆయన కృప నిత్యము నిలుస్తోంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు లాభం ఏంటయ్యా? ఇది మన వరకేనా? పరలోక రాజ్యానికి మనమే పోతాం, చాలే, దేవునితో సంబంధం కలిగి ఉంటాం. ఇంక వీళ్ళెట్టా నా మాట వినేటట్లేరు,